Hello all, welcome to our channel. This is Anirudh Billa, your mentor for UPSC. ఇవాళ మనది చాలా 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 స్పెషల్ సెషన్ అండి. ఇవాళ ఎందుకు తెలుసా? ఆల్రెడీ మీకు తెలుసు ఇవాళ యూపీఎస్సి సిఎస్సి 2021 ప్రిలిమ్స్ జరిగిందండి. బట్ మేము ఇవాళ ఈ సెషన్ చేయడానికి ముఖ్య రీజన్ ఏంటి తెలుసా? చాలా హ్యాపీగా ఉన్నామండి. వెరీ 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 మచ్ హ్యాపీనెస్. ఎందుకు తెలుసా? దానికి 2 రీజన్స్. ఒకటి వచ్చేయండి తెలుసా, మోర్ దెన్ 20 క్వశ్చన్స్ మన ఎన్సీఆర్టీస్ ఉన్నాయి కదా, లైక్ మన ఎన్సీఆర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ ఎన్సీఆర్టీస్ నుంచి వచ్చాయి. ప్లస్ ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి తెలుసా అండి, టోటల్ పాలిటీలో 18 క్వశ్చన్స్ వస్తే మోర్ దెన్ 10 క్వశ్చన్స్ మన క్లాస్ నుంచి వచ్చినాయి. ఎస్, మన క్లాస్ నుంచి వచ్చాయి. ఆల్రెడీ టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పీపీటీ స్లైడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ ఆ క్లాస్ లో ఎక్కడ బిట్ అదంతా కూడా సర్చ్ చేసి పెడుతున్నారు. ఈ వీక్ లో మీకు ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ దాని సోర్స్ ఎక్కడ ఆర్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. బట్ ఈ సెషన్ వచ్చేయండి ఏం తెలుసా, ఇది చాలా మంది మా పాలిటీ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు చాలా మంది కాల్ చేశారు. ఎందుకు కాల్ చేశారు? వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ చూశారు అండ్ వాళ్ళకి లైక్ చాలా కనెక్టివిటీ వచ్చింది అన్నట్టు. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను, నేను మీకు క్లాస్లో చెప్పినవి. ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారంటే, సార్ ఇది మాకు తెలుసు సార్, అసలు మేము ఇయర్ ప్రిలిమ్స్ రాయలేదు సార్, అంటే మేము ఇంకా మిగతా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వలేదు కదా, బట్ నెక్స్ట్ ఇయర్ అయితే మాకు ఇంకా కాన్ఫిడెన్స్ సార్ అసలు అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఒక 5-6 స్టూడెంట్స్ అయితే ఇయర్ ప్రిలిమ్స్ రాశారండి. వాళ్ళైతే మన క్లాస్ చెప్పిన బిట్స్ అన్ని కూడా కంప్లీట్ గా యాజ్ ఇట్ ఈస్ ఆన్సర్ చేశారంట. బట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి. అలాంటి క్వశ్చన్స్ ఎవరు కూడా ఆన్సర్ చేయలేరు. ఓకేనా, ఎవరో 1-2 పీపుల్ ఆన్సర్ చేశారు. బట్ మన మెయిన్ ఏంటండి, ఎప్పుడైనా సరే ఎగ్జామ్ చూసుకోండి, ఎప్పుడైనా ఎగ్జామ్ లో 100 క్వశ్చన్స్ లో మీకు తెలిసిన ఒక 40-50 ఉంటాయి, మిగతా అన్ని కూడా మనం బ్రెయిన్ అప్లై చేసి పెట్టాలి. అండ్ ఇంకోటి తెలుసా, ఒక 10-15 క్వశ్చన్స్ అయితే టాపర్స్ కానీ ఎవరైనా సరే వదిలేస్తారు. ఎందుకు తెలుసా? అవి ఎవరికి తెలియదు. సో చాలా మంది ఏంటి అంటే ఆ తెలియని క్వశ్చన్ మీద ఫోకస్ పెట్టుకొని తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయరు. ఎవరైతే పర్ఫెక్ట్ గా తెలిసిన ఆన్సర్ చేస్తారో వాళ్ళు పక్కా క్లియర్ చేస్తారు. సో మన స్టూడెంట్స్ ఎవరైతే కాల్ చేసి చెప్పారు సార్ టీమ్ కి మేము ఆన్సర్ చేసామని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఒకసారి మన వాళ్ళందరికీ చెప్పండి సార్, మన యూట్యూబ్ ఛానల్ అందరు చెప్పండి ఏ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎలా ఆన్సర్ చేశారని చెప్పండి అంటే నేను ఈ వీడియో చేస్తాను. ఓకేనా, దిస్ అ వెరీ మచ్ హ్యాపీ మూమెంట్. ఇంకొక న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి, ఎస్ నవంబర్ 5-6 నుంచి మళ్ళీ ఇంకొక బ్యాచ్ 2 కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకోటి ఫ్రెష్ బ్యాచ్, అంటే మళ్ళీ లైవ్ క్లాసెస్ మళ్ళీ రికార్డింగ్స్ ఇచ్చేస్తామండి, మళ్ళీ చేయబోతున్నాము. అండ్ ఈ బ్యాచ్ 1 కూడా చాలా సక్సెస్ అయింది. మీరందరూ నా మీద ట్రస్ట్ ఉన్నందుకు, టీం మీద ట్రస్ట్ ఉన్నందుకు ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. దానికి రిటర్నే మేము ఏం చేసామంటే ఎగ్జాక్ట్ గా, అంటే నేను ఎలా అయితే ప్రిపేర్ అయ్యి నేను క్లియర్ చేశాను ప్రిలిమ్స్, అండ్ నేను ఏదైతే మా ఢిల్లీ సార్ నుంచి నేర్చుకున్నా అవన్నీ కూడా నేను క్లాస్లో చెప్పడం జరిగింది. అవన్నీ క్లాస్లో చెప్పడం వల్లనే ఇప్పుడు అవన్నీ ఎగ్జామ్ లో కనిపించేసరికి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. అంటే నేను యాజ్ ఎ స్టూడెంట్ ఒకప్పుడు మా సార్ చెప్పిన ఎగ్జామ్ లో నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు యాక్చువల్గా నాకే మాట్లాడాలనిపించినట్టు మా స్టూడెంట్స్ వాళ్ళతో. సో రేపు క్లాస్ ఉంది మాకు, రేపు మార్నింగ్, రేపు మా క్లాస్ నేను మాట్లాడతాను. ఐ వాంట్ టు సీ దేర్ హ్యాపీనెస్. ఓకేనా, సో ఇవాళ మనం ఏం చేద్దాం తెలుసా, పాలిటీ క్వశ్చన్స్ మన క్లాస్ నుంచి ఏమొచ్చాయి అండ్ ఎంత ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి, ఒక్కసారి వింటే గుర్తుండే క్వశ్చన్స్ వచ్చాయండి, ఆ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీక్ కమింగ్ వీక్ లో ఏంటి అంటే మనం ఏం చేద్దామంటే ఒక 1-2 క్వశ్చన్స్ తీసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, దాని యొక్క ఆన్సర్, దాని యొక్క సోర్స్ డిస్కస్ చేద్దాం. మేము అందరి ఛానల్స్ లాగా ఒకేసారి 100 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఎందుకు డిస్కస్ చేయట్లేదు తెలుసా? చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా అండి, కొన్ని క్వశ్చన్ చూసాక బోర్ వచ్చేస్తుంది వాళ్ళకి, కొన్ని క్వశ్చన్ చూసాక ఏంటి అన్ని కొత్తగా ఉన్నాయి అని చెప్పి చూడరు. అందుకే మనం ఏంటి అంటే పార్ట్స్ గా చేసినప్పుడు ఏమైతే తెలుసా అండి, మీకు బ్రెయిన్ లో రిజిస్టర్ అయిపోతుంది. ఎలిమినేషన్ టెక్నిక్ తెలుసా? ఇవాళ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఎలిమినేషన్ టెక్నిక్ కూడా యూజ్ చేసి రాంగ్ ఆన్సర్స్ తీసేశారంట. ఎలిమినేషన్ టెక్నిక్ అంతే, నేను ఒక్కో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళే వాళ్ళు అదేంటంటే బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతుందండి. ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న జనరేషన్ లో తెలుసా ఓవర్లోడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఒకేసారి మీరు అంతా తీసేసుకుంటే బ్రెయిన్ యాక్సెప్ట్ కూడా చేయదు. అందుకే డైలీ అంటే సబ్జెక్ట్ అయితే మీరు 1-2 అవర్స్ ఇన్నా పర్లేదు, ఇలాంటి ఏంటి తెలుసా కంప్లీట్ బ్రెయిన్ ఫోకస్ కావాల్సినవి, కంప్లీట్ ఇమ్మర్స్ అవ్వాల్సిన సబ్జెక్ట్ కాబట్టి అవి మీరు పార్ట్స్ గా విని గుర్తుపెట్టుకున్న ఏం ఒకటే అండి, నెక్స్ట్ ఇయర్ కి మన వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయాలి అండ్ ర్యాంక్స్ కూడా తెచ్చుకోవాలి. అండ్ ఈ ఇయర్ ఏంటంటే ఆల్రెడీ 28-29 క్లాస్ అయిపోయాయి కదా, అసలు నాకు ఇంకా హ్యాపీ థింగ్ ఏంటి తెలుసా, ఇంకా సబ్జెక్ట్ ఇంకా సగం ఉంది ఆర్ ఇంకా 30% ఉండక ముందే అన్ని క్వశ్చన్స్ రైట్ పెట్టారంటే జస్ట్ ఇమాజిన్ మన పాలిటీ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి దే విల్ బి ప్రో. ఎందుకు తెలుసా, మేము ఫాలో అయ్యే రూల్స్ ఏంటి తెలుసా, ఫస్ట్ క్లాస్ చెప్పడం, ఆ క్లాస్ రికార్డింగ్ ఇవ్వడం, ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టడం. మీకు తెలుసా, ఇంకో విషయం తెలుసా, చాలా క్వశ్చన్స్ మన టెస్ట్ నుంచి వచ్చి మన ఎవ్రీ వీక్ పెట్టే టెస్ట్ సిరీస్ నుంచి వచ్చినాయి. అది కూడా మన టీం వాళ్ళు ఏంటంటే ఆ స్క్రీన్ షాట్ తీసి పెడతాం సార్, దానివల్ల తెలుస్తుంది మన వాళ్ళకి అని చెప్పన్నారు, అది కూడా చేస్తారు.
అందుకే నేను చాలా చాలా హ్యాపీ అని. సో ఏంటి డైలీ వాళ్ళు రివైజ్ చేయడము, డైలీ నేను క్లాస్లోనే మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్ అడిగి ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి ఏంటి అంటే బ్రెయిన్లో స్టోర్ అయిపోయింది. అండ్ మేము క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక రిచువల్ చేయడం, అంటే ఇవాళ నాకు కాన్సన్ట్రేషన్ పెరగాలని చెప్పేసి అలా రిచువల్ చేయడం. అండ్ ఇంటరాక్టివ్ సెషన్ వల్ల ఏంటంటే నాకు అర్థమైపోయింది ఒకటి, ఎస్ ఈ మెథడ్ ప్రూవెన్ మెథడ్, ఇది ఆల్రెడీ వేరే స్టేట్స్ లైక్ బెంగళూరులో ఇన్స్టిట్యూట్లో చెప్పినప్పుడు కూడా వర్క్ అయింది. అదే మన వాళ్ళకి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసాం అండ్ సక్సెస్ అయింది. సో ఇంకా ప్రతి బ్యాచ్ ఇంకా ర్యాపిడ్ గా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ చెప్పేసి అందరినీ పర్ఫెక్ట్ చేయడానికి మేము రెడీ. మీరు కూడా రెడీ అయితే కంపల్సరీ జాయిన్ అవ్వండి ఆ కోర్స్, ఓకేనా? అండ్ ఈవెన్ ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వచ్చాయండి. ఎన్సీఆర్టీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్. అందుకే మేము తెలుగులో ఎవరు చేయలేదండి ఇప్పటివరకు ఎవరు కూడా తెలుగులో కంప్లీట్ అన్ని వీడియోస్ చేయలేము. మేమే అన్ని కూడా చేసి మీకు ఇచ్చాము. మాకు ఒక కోరిక ఏం లేదు, మీరు ఆ వీడియోస్ వినేసి ఎగ్జామ్ క్లియర్ చేయాలంతే, సింపుల్, ఏం అవసరం లేదు. మీ పేరెంట్స్కి మీరు ఇచ్చే గిఫ్ట్ అదే, మీ ఫ్రెండ్స్కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇది అదే, మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ కూడా అదే. అంతకు మించి ఏమి కూడా అవసరం లేదు, ఓకేనా? క్లాస్ అటెండ్ అయ్యేసి మంచి ఎగ్జామ్ రాయండి, ఓకేనా? సో ఇవాళ 2021 ప్రిలిమ్స్, ఇవాళ పొద్దున జరిగిన ప్రిలిమ్స్, ఓకేనా? 9:30 to 11:30 మధ్య జరిగిన జిఎస్ పేపర్ లోంచి మనం ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా? ఎలా సాల్వ్ చేసో చూద్దాం. వెరీ 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 మచ్ ఇంట్రెస్టింగ్ అండి. నాకైతే టీం వాళ్ళు వెళ్ళేసి తీసుకొచ్చి ఇచ్చారు పేపర్. సార్ ఇంకోటి సార్ పేపర్ అంటే నేను వెంటనే చూసి అన్ని ఆన్సర్ పెట్టేశాను. పెట్టగానే అనుకున్నా, ఎస్ ఒక వీడియో చేద్దాం ఇవాళ మన వాళ్ళకి, అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలండి. ఇప్పటివరకు ఎవరైతే ప్రిపేర్ అవ్వట్లేదు, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా వేసుకోండి అండ్ కామెంట్స్ ఇవ్వండి, ఓకేనా? దానివల్ల ఏంటంటే మేము ఇలాంటి ఫ్రీ కంటెంట్ ఇప్పుడు చేసిందంతా ఏంటంటే మీకు ఇన్ఫర్మేటివ్ కదా, ఇదంతా ఫ్రీ కంటెంట్ కదా, ఇట్లాంటివి చేయడానికి ఇంకా 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 హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు వాచ్ చేయండి, ఓకేనా? యూ జస్ట్ వాచ్. ఈ 1 year ఏం జరగబోతుంది, 1 year లో సబ్జెక్ట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా చెప్పనంత లెవెల్లో తెలుగులో క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పడానికి మేము రెడీ, ఓకేనా? సో లెట్ us see the questions today. అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అసలు హోప్ మీ అందరికి కూడా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. 1 second. ఓ ఈ స్లైడ్ లో పెట్టారు మన టీం వాళ్ళు. ఓకే, ఇది పాలిటీ స్లైడ్, ఓకేనా? ఇది మా పాలిటీ క్లాస్ స్లైడ్. సో లెట్ us see the ఇవాళ క్వశ్చన్స్. ఓకే, రేపు మా వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ దాని గురించి పెట్టారనుకుంటా. చూద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏముందో ఇక్కడ ఇచ్చారో. రైట్ టు ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 15, ఆప్షన్ బి ఆర్టికల్ 19, ఆప్షన్ 3 ఆర్టికల్ 21, ఆప్షన్ డి ఆర్టికల్ 29. ఇదైతే క్లాస్ లో ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు రిపీట్ చేయించారు తెలుసా? రైట్ టు ప్రైవసీ ఏంటి అనగానే వెంటనే మన వాళ్ళు టైప్ చేసేవాళ్ళు ఆర్టికల్ 21. దీని ఆన్సర్ వచ్చేసి సి అండి, ఆర్టికల్ 21. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీ దగ్గర కనుక పీడిఎఫ్ ఉంటే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, ఆర్ మీరు ఆన్లైన్ లో టిక్ చేసుకోండి. ఆన్సర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఆర్టికల్ 21, సి ఇస్ ద ఆన్సర్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ 26 January 1950? ఆప్షన్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ బి ఏ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ సి ఏ సావరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ డి ఏ సావరిన్ సెక్యులర్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది తెలుసా? మేము ఫస్ట్ చేసిన వీడియో చూసా, మేము ఫ్రీగా ఇచ్చిన డెమో వీడియోలో కూడా ఇది ఉంది. ఇది ఏంటి తెలుసా? ప్రియాంబుల్ నుంచి అడిగిన క్వశ్చన్, ఓకేనా? ప్రియాంబుల్ నుంచి అడిగిన క్వశ్చన్. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగారు తెలుసా? రీసెంట్ గా పుట్టుస్వామి అనే ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే రైట్ టు ప్రైవసీ అంటే ఒక వ్యక్తిగత గోప్యత అనేది కూడా ఫండమెంటల్ రైట్, అది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ లో ఉందని చెప్పాము. అదే ఇక్కడ అడిగారు. అంటే చూసారా అండి, మన కరెంట్ అఫైర్స్ ఎలా అయితే మన క్లాసులు లింక్ చేయబట్టి అది ఎగ్జామ్ లో అడిగారు. అసలు చాలా మిరాకిల్ గా అనిపించింది వాళ్ళు నాకైతే. ఏదైతే మనం వేసిన స్ట్రాటజీ అది సక్సెస్ అయింది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ లో ఏంటి, మనము ప్రియాంబుల్ చేసేటప్పుడు ఏంటి తెలుసా, మనము ఇంకా 2 words కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ ఏంటి తెలుసా? సోషలిస్ట్, సెక్యులర్, అది కాకుండా ఇంటిగ్రిటీ అని ఇంకో వర్డ్ యాడ్ చేస్తాం. అది ఎప్పుడు తెలుసా? అది 42nd Amendment Act 1976 లో యాడ్ చేశారు, 76 లో యాడ్ చేశారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? 26 January 1950 లో అడిగారు. సో ఆబ్వియస్ గా మన స్టూడెంట్స్ ఏం చేశారంటే ఆ యాడ్ చేసిన 2 words 3 words అవి తీసేసి మిగతా వర్డ్స్ ఏమున్నాయి చూస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పారు. ఇది ఫస్ట్ క్లాస్ ప్రియాంబుల్ క్లాస్ కనుక మీరు వినుంటే దానిలో ఇచ్చిన ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది ఎగ్జామ్ లో, ఓకేనా? సో ఆప్షన్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ మీన్స్ అంటే కాన్స్టిట్యూషన్ నుంచి ఫామ్ అయిన గవర్నమెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు, ఓకేనా? ఆప్షన్ ఏ చూడండి, ఏ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఎ నేషన్ విత్ ఫెడరల్ స్ట్రక్చర్, ఓకే. ఏ గవర్నమెంట్ హూస్ హెడ్ ఎంజాయ్స్ ఏ నామినల్ పవర్స్, ఓకే.
ఆప్షన్ సి, a government whose head enjoys a real powers. ఓకే, a government limited by the terms of the constitution. yes, ఇది కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేసాం. దీని మీనింగ్ ఏంటి అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ ఉంటాయి, బ్రిటన్ లాగా, ఓకేనా, యూకే లాగా. వాళ్ళకి ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ కాదు అక్కడ, ఓకేనా. అక్కడ ఏంటి అంటే పార్లమెంట్ సుప్రీమసీ, అంటే పార్లమెంట్ ఏ చెప్తే అక్కడ నడుస్తుంది. మన దగ్గర కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం కదా. సో దీని మీనింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ పరిధిలోనే ఉంటది. అంటే కాన్స్టిట్యూషన్ లో రూల్స్ రాసామంటే ఏంటి అండి, ఇవే చెయ్యాలి అనే రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే రైట్ ఆన్సర్. ఫస్ట్ 3 కూడా తప్పు. అప్రాప్రియేట్ గా పెట్టాలంటే ఆన్సర్ వచ్చేసి డి. సో గవర్నమెంట్ అనేది లిమిట్ అయిపోయి ఉంటది, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పరిధిలో చేయాలి. అంటే ఇక్కడ ఎలా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు నచ్చిన రూల్ పాస్ చేసింది అనుకోండి, చేయలేదు కదా. సో కాన్స్టిట్యూషన్ పరిధిలోనే చేయాలి, రాజ్యాంగ పరిధిలో చేయాలి, కాబట్టి దాని ఆప్షన్ వచ్చేసి డి అండి. ఇది కూడా నైస్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ ఇన్ ఇండియా? మన క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. రైట్ టు ప్రాపర్టీ అనేది రిపీల్ చేశారు, అది ఫండమెంటల్ రైట్స్ లో ఒకటి, దాన్ని రిపీల్ చేశారు. రిపీల్ చేసి లీగల్ రైట్ చేశారని చెప్పాను. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. లీగల్ రైట్ అని తెలిసి సరిపోదండి, ఇక్కడ ఇంకా ట్విస్ట్ ఉంది చూడండి క్వశ్చన్ లో, కొంచెం బ్రెయిన్ అప్లై చేయాలి ఇక్కడ. ఆప్షన్ ఏ, లీగల్ రైట్ అవైలబుల్ టు సిటిజన్స్ ఓన్లీ సిటిజన్స్ కే ఉంటదంట. సెకండ్ చూడండి, లీగల్ రైట్ అవైలబుల్ టు ఎనీ పర్సన్, ఏ పర్సన్ కైనా. థర్డ్ ఆప్షన్ చూడండి, ఫండమెంటల్ రైట్ అవైలబుల్ టు సిటిజన్ ఓన్లీ. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ అండి, ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఆప్షన్ డి చూడండి, నైదర్ ఫండమెంటల్ రైట్ నాట్ లీగల్ రైట్ అండి, ఇది లీగల్ రైట్ అని ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ బుక్ లోనే చెప్పాక కాదంటే సిడి తప్పు కొట్టేస్తే ఏబిలో డౌట్ వస్తుంది. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా, మనకి స్పెషల్ గా కాన్స్టిట్యూషన్ లో ఇస్తారు, ఓకేనా, ఓన్లీ అవైలబుల్ సిటిజన్. అది మన క్లాస్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఓన్లీ అవైలబుల్ సిటిజన్ ఉన్నప్పుడే ఓన్లీ అవైలబుల్ సిటిజన్. ఇవ్వలేదనుకోండి అది అందరికి అవైలబులే. అంటే ఏంటి దీని మేము ఇప్పుడు ఫారినర్ వచ్చాడు, ఫారినర్ వచ్చి ఇండియాలో ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు, కొనుక్కోవచ్చు కదా. కొనుక్కున్నాక ఏమైంది, అది వాళ్ళ లీగల్ రైట్ కదా, లీగల్ తన హక్కు ఉంది. సో గవర్నమెంట్ అది తీసేసుకోవాలంటే ఒక రూల్ పాస్ చేసి ఒక లా పాస్ చేసి తీసేయాలి తప్ప ఎలా పడితే తీసేయలేదు కదా. సో లీగల్ రైట్ అంటే పక్కా డాక్యుమెంట్ ఉన్నట్టే. సో ద ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బి, లీగల్ రైట్ అవైలబుల్ టు ఎనీ పర్సన్. చాలా మంది ఏ అనుకుంటారు కానీ కాదు, ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇలాంటి క్వశ్చన్ చూడగానే మనకు భయం వేస్తుంది, ఎందుకంటే ఇంత పెద్దగా ఉందని. బట్ ఆన్సర్ చూస్తే చాలా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, ఓకేనా. చూద్దాం. దేర్ ఈజ్ ఓన్లీ 1 సిటిజన్షిప్ అండ్ 1 డొమిసిల్. సిటిజన్షిప్ అంటే తెలుసు కదా మనందరికి కూడా, పౌరసత్వం. డొమిసిల్ అంటే మీ ఇల్లున్న ఏరియా, మీరు ఉండే ఏరియా, మీరు పెరిగిన ఏరియా, అది డొమిసిల్ అన్నట్టు. ఆప్షన్ బి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఓకే చదివాం, వదిలేసాం. సెకండ్ చూడండి, ఇట్ ఈస్ సిటిజన్ బై బర్త్ ఓన్లీ క్యాన్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఏంటి తెలుసా, మనకి క్లాస్ లో సిటిజన్షిప్ లో ఒక 4 to 5 టైప్స్ ఎలా సిటిజన్ అవ్వాలో ఉంది, ఓకేనా. దానిలో ఏంటి అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, మన ఇండియాలో కనుక పుట్టడం వల్ల వచ్చిన సిటిజన్షిప్ వల్లనే మీరు హెడ్ ఆఫ్ ద స్టేట్ అవ్వచ్చు. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్ అవ్వచ్చు. ఈ లా ఎక్కడ ఉంది తెలుసా, యుఎస్ లో ఉంది. యుఎస్ లో మీరు ప్రెసిడెంట్ అవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కంపల్సరీ అక్కడ పుట్టి పెరిగితేనే అవుతారు. ఇండియాలో పుట్టి అక్కడికి వెళ్తే అవ్వరు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో పుట్టి అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డ్ తీసుకుని అయితే అవ్వరు, అది వాళ్ళ రూల్. బట్ ఇండియాలో ఆ రూల్ లేదు. ఇండియాలో వేరే పర్సన్ ఇక్కడికి వచ్చేసి సిటిజన్షిప్ అక్వైర్ చేసుకొని, ఓకేనా, వాళ్ళు కూడా ప్రెసిడెంట్ పోస్ట్ కి ఎలిజిబుల్, ఓకేనా. ఇది మనం క్లాస్ లో చెప్పాం. సో ఆప్షన్ 2 తప్పు, కొట్టేశాం. మూడోది చూడండి, ఏ ఫారినర్ వన్స్ గ్రాంటెడ్ ద సిటిజన్షిప్ కెనాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ అంట. ఎంత తప్పు చూడండి. ఓ ఫారినర్ వచ్చాడు ఇండియాకి, వాడి సిటిజన్షిప్ ఇచ్చాం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటే ఇచ్చాం. ఇచ్చాక పొరపాటు తెలిసిపోయింది అనుకోండి, తీసేయచ్చు కదా. వాడు ఏదైనా మిస్టేక్ చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఫారెన్ లో ఏదైనా మిస్టేక్ చేసి తీసేయచ్చు కదా. కాన్స్టిట్యూషన్ ని వాడేమన్నా వ్యతిరేకంగా వైలేట్ చేసినా తీసేయచ్చు కదా. ఇవన్నీ ఆప్షన్స్ కూడా క్లియర్ గా లక్ష్మీకాంత్ లో ఉన్నాయి, మనం డిస్కస్ చేసాం. సో 2, 3 కట్ చేస్తే మిగిలేదు ఏంటి తెలుసా, ఎలిమినేషన్ ఫస్ట్ ది. ఈవెన్ మీకు డొమిసిల్ తెలియకపోయినా ఆన్సర్ పెట్టొచ్చండి. 2, 3 ఎలిమినేట్ చేస్తే మిగిలేది 1. సో ఆన్సర్ వచ్చి ఏ, 1 ఓన్లీ. ఎస్, దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకో పెద్ద క్వశ్చన్ అంటే ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. మనం ఏంటంటే ఫోకస్ పెట్టి చదవాలి, ఓకేనా. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే క్వశ్చన్ చూసే భయపడతారు, సో మనం భయపడద్దు, ఓకేనా. చూద్దాం క్వశ్చన్ ఏంటో. We adopted parliamentary democracy based on the British model, but how does our model differ from that model? ఏమంటున్నారంటే మనం బ్రిటిష్ మోడల్ ని అనుకరించి మన పార్లమెంట్ డెమోక్రసీ అనేది ఫిల్ చేసుకున్నాం. ఇది అందరికి మనం తెలుసు కదా, ఇది మనం కంపారిజన్ లో చూసాం, ఓకేనా. బ్రిటిష్ కి ఇండియాకి కొన్ని డిఫరెన్స్లు మనకి క్లాసెస్ లో వచ్చాయి, అదేంటో చూద్దాం. As regards legislation, the British Parliament is supreme or sovereign, but in India, the power of Parliament to legislate is limited. Yes,
యూకేలో వాళ్ళకి వచ్చేసి ఏంటి తెలుసా, వాళ్ళకి పార్లమెంట్ ఏజ్ అవుతుంది. మన ఇండియాలో లిమిటెడ్, ఎవరు సుప్రీం అండి, కాన్స్టిట్యూషన్ హైయర్, దాని తర్వాత పార్లమెంట్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సెకండ్ చూద్దాం. ఇన్ ఇండియా, ఒక్క సెకండ్, క్లాస్ రికార్డింగ్ లోనే ఉందా? ఎస్, రికార్డింగ్ లోనే ఉంది. ఎస్ 1 సెకండ్. ఎస్, సెకండ్ ఆప్షన్ చూడండి. In India, matters related to the constitutionality of amendment of any act of the parliament are referred to the constitutional bench by Supreme Court. సుప్రీం కోర్ట్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ డౌట్ వచ్చినా, కాన్స్టిట్యూషన్ ఏమైనా ఇష్యూ వచ్చినా, ఓకేనా, దాన్ని ఏమైనా అమెండ్ చేసినప్పుడు ఏమైనా యాక్ట్ వచ్చినా సరే దాన్ని బెంచ్ కి రిఫర్ చేస్తాను ఉంది. ఇది అన్ని కేసుల్లో చేయదు, కొన్ని కేసులో చేస్తుంది. సో ఇక్కడ ఏమి స్పెసిఫిక్ గా నెసెసరీలీ అని ఇవ్వలేదు కదా, మస్ట్ అని ఇవ్వలేదు, కాబట్టి మనం జనరిక్ గా తీసుకోవాలి. చేస్తుందా అంటే చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ కాబట్టి. చాలా మంది ఇన్స్టిట్యూట్స్ వేరే వాళ్ళ కీస్ లో ఏమంటున్నారంటే అది పక్కాగా ఇమ్మని చెప్పలేదు కదా. ఎలా చెప్తారంటే, జనరల్ గా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే జనరిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు రైట్, ఎస్ ఇస్తుందా లేదా అంటే ఇస్తుంది. సో బోత్ 1 and 2 ఆర్ రైట్. ఓకేనా? బోత్ 1 and 2 ఆర్ రైట్. ఆర్ ఫ్యూచర్ లో కనుక మనకి తప్పని తేలాలంటే ఏం చేయాలి సార్, యూపీఎస్సీ ఒక కీ ఇస్తుందండి మనకి. యూపీఎస్సీ కీ ఇచ్చాక అప్పుడు చూసి మనం రెక్టిఫై చేయాలి. బట్ కాన్సెప్ట్ ప్రకారంగా, బుక్ ప్రకారంగా, ఓకేనా, మన నాలెడ్జ్ ప్రకారంగా, మన ఎక్స్పీరియన్స్ పరంగా మనకు చెప్పేది ఏంటంటే బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. రైట్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ద టర్మ్ స్టేట్? స్టేట్ అనే టర్మ్ కి ఏంటి మీనింగ్? నేను ఫస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. స్టేట్ అంటే ఏంటి, పాలిటీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని మీకు గుర్తుందా? గుర్తు లేకపోతే ఆ క్లాసెస్ మళ్ళీ సరేనండి. బట్ చాలా మంది ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ పెట్టారు. ఓకేనా? వెరీ మచ్ హ్యాపీ. చూద్దాం ఏంటో. అన్ని ఆప్షన్స్ కూడా పక్కన ఉంటాయండి, అదే యూపీఎస్సీ అంటే. ఓకేనా? మనం ఆన్సర్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఏ కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్ పర్మనెంట్లీ ఆక్యుపైయింగ్ ఏ డిఫైన్డ్ టెరిటరీ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్ అండ్ పొసెసింగ్ అన్ ఆర్గనైజ్డ్ గవర్నమెంట్. మనము ఆల్రెడీ క్లాస్ లో ఏం చెప్పుకున్నామంటే స్టేట్ కి 4 ఫీచర్స్ ఉన్నాయి. ఆ 4 ఫీచర్స్ ఏంటి అంటే పీపుల్ ఉండాలి, టెరిటరీ ఉండాలి, సావర్నిటీ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. ఆ 4 కూడా ఫస్ట్ ఆప్షన్ లో ఫిట్ అయినాయి. చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూడండి. ఏ పొలిటికల్లీ ఆర్గనైజ్డ్ పీపుల్ ఆఫ్ ఎ డెఫినెట్ టెరిటరీ అండ్ పొసెసింగ్ అండ్ అథారిటీ టు గవర్న్ దెమ్. ఇక్కడ వరకు బాగానే ఉంది. మెయింటైన్ లా అండ్ ఆర్డర్, ఓకే బాగుంది. ప్రొటెక్ట్ దేర్ న్యాచురల్ రైట్స్ అండ్ సేఫ్ గార్డ్ దేర్ మీన్స్ ఆఫ్ సస్టెనెన్స్ అంట. ఎవరు కూడా స్టేట్ అంటే ఎవరు కూడా ప్రామిస్ చేయరు అక్కడ, వాళ్ళ సేఫ్ గార్డ్ చేస్తాం మేము. న్యాచురల్ రైట్స్ అంటే అదే మన ఫండమెంటల్ రైట్సా? న్యాచురల్ రైట్స్ అంట, అది కాదు. సో తప్పు. థర్డ్ చూడండి. ఏ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఎ డెఫినెట్ టెరిటరీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ విత్ దర్ ఓన్ కల్చర్, ట్రెడిషన్, గవర్నమెంట్ అంట. అంటే ఓన్లీ వాళ్ళ కల్చర్ తోటే ఉండాలా, వేరే కల్చర్ వాళ్ళు ఉండదు. సో అది తప్పు. నెక్స్ట్ చూడండి. A society permanently living in a definite territory with a central authority and executive responsible to central authority and అసలు ఇది ఇంకా బుల్షిట్. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ సెంట్రల్ అథారిటీ అంటే స్టేట్ లో ఎగ్జిక్యూటివ్ ఉండదా? సో ఇది కూడా తప్పే. మీరు క్లియర్ గా తెలిసేది అదే. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టేట్ అంటే ఏ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకు డిఫికల్ట్ అంటే లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్ చాలా క్రిటికల్ లాంగ్వేజ్. ఓకేనా? ఈ లాంగ్వేజ్ ని డిసిఫర్ చేయడానికి చాలా టైం పట్టింది. ఓకేనా? చూడండి ఏమి ఇచ్చారు. ఏ లెజిస్లేషన్ అంటే ఒక లా విచ్ కన్ఫర్స్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. ఏ లా అయితే ఎగ్జిక్యూటివ్ ఒకటి చెప్తుంది, ఎగ్జిక్యూటివ్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ అన్గైడెడ్ అండ్ అన్కంట్రోల్ డిస్క్రిషనరీ పవర్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అప్లికేషన్. అంటే ఒక గైడెన్స్ లేకుండా, ఒక కంట్రోల్ లేకుండా డిస్క్రిషనరీ పవర్ కానీ వెళ్తుంటే మ్యాటర్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ లా వైలేట్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్. ఇలా కనుక లా వైలేట్ చేస్తే ఒక లెజిస్లేటివ్ గానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ గానీ ఏంటి అంటే ఆప్షన్స్ 4 చూడండి. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 28 అంటే మనకి రిలీజియస్ రైట్స్, ఆర్టికల్ 30 అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రిట్స్ వస్తాయి. ఆర్టికల్ 44 అంటే డిపిఎస్ తప్పు. ఆర్టికల్ 44 తీసేయండి, ఆర్టికల్ 28 తీసేయండి, మిగిలే ఆర్టికల్ 14, 32. చాలా మంది ఏంటంటే ఆర్టికల్ 32 అనుకున్నారు, కానీ కాదు. దానికి ఆన్సర్ ఆర్టికల్ 14. ఎందుకంటే ఇది రూల్ ఆఫ్ లా చెప్తుంది. రూల్ ఆఫ్ లా అని ఎవరు బ్రేక్ చేసినంటే చూడండి, అప్లికేషన్ ఆఫ్ ద లా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏ లాని వైలేట్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆర్టికల్ 14 అంటే రూల్ ఆఫ్ లా, లానే అందరికంటే ఏబో అనే దాన్ని కనుక మీరు వైలేట్ చేయొద్దు డిస్క్రిషనరీ పవర్స్ తో అని చెప్తారు. సో ఆర్టికల్ 14 ఈస్ ద ఆన్సర్. ఓకేనా? చాలా మంది అంటే ఆర్టికల్ 32 కూడా అనుకుంటారు, ఎందుకంటే అది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కాబట్టి. బట్ కాదు, ఆర్టికల్ 14 ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అయితే అమేజింగ్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ గా డిపిఎస్పీ అని ఒక క్వశ్చన్ ఉందండి. ఇది మన టెస్ట్ సిరీస్ లో అడిగాను, డైరెక్ట్ గా దిగిపోయింది ఈ క్వశ్చన్ అయితే. అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ వైలేట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఒక పర్సన్ దగ్గర వెల్త్ ఉండడం, బట్ ఆల్రెడీ ఉంది సొసైటీలో, అలానే ఉంది. బట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇది ఉంటే దేన్ని వైలేట్ చేస్తుంటే రైట్ టు ఈక్వాలిటీనా? చాలా మంది అనుకుంటారు తప్పు. నెక్స్ట్ చూడండి.
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్ట్ గా మన కాన్స్టిట్యూషన్ లో నేను క్లాస్ లో కూడా చెప్పాను, ఆర్టికల్ 39 లో స్పెసిఫిక్ గా చెప్పాలంటే మీకు బి అండ్ సి లో స్పెసిఫిక్ ఇచ్చారు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది ఉండొద్దు అని. ఓకేనా, అది రైట్ ఆన్సర్. రైట్ టు ఫ్రీడమా? కాదు. కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ అంటే చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ అంటే అందరిని మంచిగా చూసుకోవడం, అది కూడా అంటే ఆప్షన్ చూడండి పక్కన ఉండే. బట్ మనకి ఎగ్జామ్ ఏంటి తెలుసా, స్పెసిఫిక్ ఆన్సర్ పెట్టాలి, క్లోజ్ ఆన్సర్ పెట్టాలి, మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ పెట్టాలి. సో మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఎస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్. మీకు డౌట్ ఉంటే మళ్ళొకసారి వీడియో మళ్ళీ పెట్టుకొని చూడండి. వన్స్ అగైన్ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు చదవడం వల్లనే, మీరు అందరు రివైజ్ చేయడం వల్లనే, మీరు అందరు నన్ను డౌట్స్ అడగడం వల్లనే మీరు పర్ఫెక్ట్ అయ్యారు. ఎవరైతే ఆన్సర్ పెట్టారో నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ క్లాసెస్ మళ్ళీ రివైజ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్యాటర్న్ లోనే వస్తాయి. ఏవైతే మనం గెస్ చేసి క్లాస్ లో చెప్తున్నాం కదా, అవే థీమ్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు డిపిఎస్ నుంచి క్వశ్చన్ వచ్చింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ ఇయర్ కూడా డిపిఎస్ నుంచి ఇంకో క్వశ్చన్ వస్తుంది. అర్థమైందా మీకు? అట్లనే మనము ఇంకొన్ని క్వశ్చన్స్ చూసాం, ఆ క్వశ్చన్స్ నుంచే కొంచెం రైట్ టు ప్రాపర్టీ నుంచి, దాని నుంచి దీని నుంచే డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సిటిజన్షిప్ నుంచి ఒక క్వశ్చన్ ఆల్రెడీ గెస్ చేసాం, అలాంటి క్వశ్చన్ వచ్చింది కదా. సో మీరు ఏంటి అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ కానీ ఏమైనా చదివే ముందు నెక్స్ట్ ఇయర్ కి ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకొని పర్ఫెక్ట్ అవ్వండి. అది మీ ఓన్ గానే చదువుకొని పర్ఫెక్ట్ అవ్వండి. క్లాసెస్ అయినండి, ఎవరి క్లాస్ అయినండి, మన క్లాస్ అయినండి, బట్ అది కనుక అది ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకేనా? ఎవరైతే ఇవాళ మా స్టూడెంట్స్ అంటే ఈవెన్ వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ పెట్టకపోయినా వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ పెడుతున్నారు కదా, వాళ్ళకు 1.5 months నుంచి క్లాసెస్ విని ఇప్పుడు డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి పెట్టేసరికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఇట్లానే అన్ని సబ్జెక్ట్స్ చదివితే మాకు క్లియర్ అవుతున్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఇంపార్టెంట్ లైఫ్ లో. ఓకేనా? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై టీమ్ ఆల్సో. టీమ్ కూడా చాలా కష్టపడుతుందండి. వాళ్ళు రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ టెస్ట్లు పెట్టడం కానీ. ఓకేనా? ఇవాళ టెస్ట్ క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే ఈ డిస్కషన్ అని చెప్పి టెస్ట్ పెట్టలేదు. నెక్స్ట్ వీక్ పెడతారు. ఓకేనా? డోంట్ వరీ. ఇప్పటివరకు 4 టెస్టులు పెట్టారు. విన్నర్స్ కి ఏమో అవార్డ్స్ ఇస్తున్నారు, డైలీ పీపీటీ చేస్తున్నారు, అండ్ డైలీ కోఆర్డినేషన్, డౌట్స్. స్టూడెంట్స్ కూడా వెరీ యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఐ షుడ్ థ్యాంక్ మై టీమ్ ఆల్సో. వితౌట్ దెమ్ దెర్ ఇస్ నథింగ్. ఓకేనా? ప్లస్ ఎన్సీఆర్టీ నుంచి కూడా ఏవైతే మీరు క్లాసెస్ విన్నారో దాని నుంచి కూడా అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ మీరు ఇవాళ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నేను చూసాను. దాని మీద కూడా మనం వీడియో చేసుకుందాం. ఓకేనా? మన క్లాస్ 12th బయాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్ మిగతా ఎన్సీఆర్టీస్ నుంచి వచ్చినాయి. ఓకేనా? అవి చూద్దాం, ఏంటేంటో చూద్దాం. ఓకేనా? సో సీ యూ సూన్ విత్ అన్ అనదర్ వీడియో. రేపొద్దున మా పాలిటీ సెషన్కి అయితే ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఏం తెలుసా, రేపొద్దున కూర్చొని అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసేయాలి. ఓకేనా? ఎస్, బట్ అందరికంటే ముందు నేను ఇది ఓపెన్ ఫోరంలో పెడుతున్నాను మన గ్రూప్లో. సో అందరు కూడా చూడండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బి అ విన్నర్. ఓకేనా? విన్నర్ కి ఉండే ఒక క్వాలిటీ ఏంటి తెలుసా, హీల్ బి ఆల్వేస్ స్మైలింగ్. అంటే తను హ్యాపీగా ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటాడు, బాధలో ప్రిపేర్ అవ్వడు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ టార్గెట్ చేయండి 2022 అండ్ 2023. పక్కా మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఓకేనా? టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.